హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఇంటి విందు. ఈరోజు మన ఛానల్లో మీకోసం రుచి అదిరిపోయే చిక్కుడుకాయతో చికెన్ కర్రీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. చిక్కుడుకాయతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత 3 వరకు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఒకసారి వీటిని నెమ్మదిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన మెంతిని వేసుకొని వేయించుకుందాం. ఆ తర్వాత ఇందులో తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఇప్పుడు చికెన్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనే మనం చిక్కుడుకాయలను తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకుంటున్నాను. అలాగే నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తానండి. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. పైనుంచి వెళ్ళి నేను 4 టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత పైనుంచెల్లి ధనియాల పొడి, మసాలా వేసుకోవాలి. అలాగే ఈ మసాలాలు షాప్లో తీసుకునే బదులు ఇంట్లోనే సులువుగా రెడీ చేసుకోవచ్చు. నేను వాటినే యూజ్ చేస్తాను కర్రీలోకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ ఎంత బాగా ఉడికిపోయింది, అలాగే చికెన్ ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే మన కర్రీ పర్ఫెక్ట్ వచ్చినట్టే. చూడండి, ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి పైనుంచి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.